ఇదే వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సైడిజంకు బలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా. ఒకటి అయిపోయిన తర్వాత మరొకటి తప్పులు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి బెంగళూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఏకంగా 9 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నా. నా పక్కనే దేవనేని అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారు అని తలసిల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు 15 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు. ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద 3 కేసులు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణను చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం